భారీ వర్షాలు. అవును. రాబోయే 3 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలైతే వస్తూ ఆంధ్రప్రదేశ్‌నైతే ముంచెత్తబోతున్నాయి. బంగ్లాదేశ్ వైపు వెళ్ళిన వాయుగుండం. సో, మనం ఏదైతే తీవ్ర వాయుగుండం పొంచి ఉందని అనుకున్నామో అది బంగ్లాదేశ్ సైడ్ అయితే వెళ్ళిందనమాట. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మధ్యాహ్నం నాటికి పశ్చిమ బెంగాల్, అదేవిధంగా బంగ్లాదేశ్ తీరాలకు సమీపంలో తీవ్ర వాయుగుండంగా బలపడింది. సాయంత్రం కల్లా దీనికి సంబంధించి ఇది బంగ్లాదేశ్ సంబంధించి మధ్యలో తీరం దాటే అవకాశం అయితే ఉందన్నమాట. ఈ వాయుగుండం ప్రభావం వల్ల రాష్ట్రంపై ఇక్కడ కొంతవరకే ఉంది ఎఫెక్టు. అదే ఉండేలా ఉంటే ఇంకా భారీ వర్షాలు అయితే పడినాయన్నమాట. అయితే ఈ మొత్తం మీద దీంతో చూసుకున్నట్లయితే రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, బాపట్ల, కర్నూలు, మనకి ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైఎస్ఆర్ కడప, చిత్తూరు జిల్లాలో సో ఈ వర్షాలు అయితే గట్టిగా రాబోతూ ఉన్నాయన్నమాట. మొత్తం మీద తీవ్ర వాయుగుండం అనేది రాత్రికి తీరం అయితే దాటుతూ ఉంది. భారీ వర్షాలు అయితే సిద్ధంగా ఉండాలి ప్రజలందరూ కూడా. సో ఇది మనకి తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.